హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాతో ముచ్చట్లు. గైస్, ఇది వచ్చేసి బోటి గోంగూర. సో బోటి క్లీనింగ్ అంతా వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. సో అందులో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చూసేయండి. గోంగూర అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో వచ్చేసి కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం తర్వాత వచ్చి సాల్ట్, మనకి ఎంత టేస్ట్కి తగ్గంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ బోటీలు వేస్తాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు అనమాట. సో పసుపు అదంతా వేసి 2 మినిట్స్ ఇట్లా మగ్గిన తర్వాత ఇందులో వచ్చేసి మనం 2 టమాటా అయితే యాడ్ చేయాలి. సో ఇలా టమాటా అయితే యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. మంచిగా మ్యాష్ అయిపోవాలి అది. చూసారు కదా! ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత మనకి పప్పు గుత్తి ఉంటుంది కదా! దాంతో అయితే మ్యాష్ చేసుకోవాలి. మ్యాషర్ ఉంటే మ్యాషర్‌తో అయినా చేసుకోండి. సో ఇలా అయితే రుబ్బుకోండనమాట. రుబ్బుకున్న తర్వాత నెక్స్ట్ పాన్ తీసుకోండి. పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. సో బోటికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బావుంటదనమాట. చూసారు కదా! సో ఆయిల్ అయితే కొంచెం టేస్ట్‌కి తగ్గంత ఆయిల్ పోసుకోవాలి. టేస్ట్ తగ్గంటే కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే టేస్ట్ బావుంటదనమాట. నెక్స్ట్ ఆనియన్ అయితే యాడ్ చేసుకోవాలి. సో అవి బాగా మగ్గిన తర్వాత ఇందులో వచ్చేసి అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై కావాలనమాట. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం గోంగూర ఏదైతే రుబ్బి పెట్టుకున్నాం కదా! అదైతే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ అయ్యి ఆయిల్ అంతా పైకొచ్చే వరకు గోంగూర అయితే ఫ్రై కానియాలనమాట. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ బోటి ఉడకబెట్టుకొని పెట్టుకున్నామనమాట. సో ఆ బోటి అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ బోటి అయితే ఇందులో యాడ్ చేసుకోవాలనమాట. మంచిగా కుక్ అవ్వనియాలి. ఇక బోటి అయితే ఆల్రెడీ మేము క్లీన్ చేసుకొని శుభ్రంగా ఇలా కుక్ చేసుకున్నాము. ఉడకబెట్టాము కుక్కర్‌లో ఏసి. సో ఆ వాటర్ అయితే మేము యాడ్ చేసుకుంటాము ఇందులో పులుసు కోసం. మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. శుభ్రంగా ఫస్ట్ క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చనమాట. ఏ ప్రాబ్లమ్ ఉండదు. స్మెల్ అట్లాంటివి ఏవి ఉండవు. చూసారు కదా! ఆ గోంగూర దాంట్లోనే వాటర్ యాడ్ చేసుకొని మేమైతే యాడ్ చేసుకుంటున్నాము. సో దీన్ని మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా కుక్ అవ్వనియాలనమాట దీన్ని. సో కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకొచ్చిన తర్వాత ఇందులో గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. సో ఉప్పు, కారం అవన్నీ మనం ఫస్ట్ గోంగూరలో వేసాం కాబట్టి ఇప్పుడేం నీడ్ ఉండవు. ఇంతే అనమాట. సో ఇది మంచిగా ఇట్లా ఆయిల్ వచ్చిన తర్వాత ఇవి వేసుకొని దించేసుకోవడమే. గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ.